ఛత్తీస్గఢ్ బస్తర్ అడవుల్లో ఒక కొత్త కథ పురుడు పోసుకుంది. తుపాకీ శబ్దం ఒక పక్కన హోరెత్తిస్తూ ఉండగా మరొక పక్క ఆ తల్లి పిలుపు ప్రతిధ్వనిస్తోంది. ఆ పిలుపు ఎవరిది అంటే దేశంలో అత్యంత వాంటెడ్ మావోయిస్టు కమాండర్లలో ఒకడైన మాడ్వి హిడ్మా తల్లిది. ఆమె మౌనమైన ఆవేదన ఇప్పుడు ఛత్తీస్గఢ్ నుంచి దేశమంతటా వ్యాపిస్తోంది. రా బిడ్డ, నీ అమ్మ పిలుస్తోంది అంటూ. హిడ్మా పేరు బస్తర్ అరణ్యాల్లో భయానికి చిహ్నంగా మారింది. ఈ విషయం మనకు తెలుసు. కానీ గత 2 దశాబ్దాలుగా ఛత్తీస్గఢ్ మావోయిస్టుల గుండెల్లో హిడ్మా అనే ప్రణాళికాకర్త, బలమైన మిలిటరీ కమాండర్. అనేక దాడుల్లో అతని పాత్ర ఉందని భద్రతా దళాలు చెబుతూ ఉంటాయి. టాడ్మెట్ల, దంతేవాడ, బీజాపూర్ జిల్లాలో నక్సలైట్ దాడుల్లో హిడ్మా నేతృత్వం ప్రముఖమని పోలీసులు ఇప్పటికీ పేర్కొంటూ వస్తున్నారు. కానీ ఇప్పుడు హింసలో మునిగిపోయిన ఆ కథలో ప్రేమ పుట రాసింది ఎవరో కాదు, అతని తల్లే. సుక్మా జిల్లా పువర్తి గ్రామం ఇదే మాడ్వి హిడ్మా స్వగ్రామం. సాధారణంగా ప్రభుత్వ బృందాలు కూడా చేరలేని ఆ క్రీకారణ్య ప్రాంతంలో ఇటీవల ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ అడుగుపెట్టారు. ఆయన లక్ష్యం ఒక్కటే, హిడ్మా తల్లిని, గ్రామస్తులను కలవటం. ప్రభుత్వానికి ఇది కేవలం భద్రతా ప్రయత్నం మాత్రమే కాదు, ఇది మానవత్వం పునరుద్ధరణ అని చెబుతున్నారు. హిడ్మా తల్లి ఇంట్లోకి అడుగుపెట్టిన విజయ్ శర్మ కొద్దిసేపు ఆ వృద్ధురాలుతో కూర్చున్నారు. ఆమె వణుకుతున్న చేతులతో ఆయన చేతిని పట్టుకుని ఇలా అన్నారు, నా బిడ్డ హిడ్మా, నీకు అమ్మ గుండె ఇంకా తెరిచే ఉంది. రారా బిడ్డ, ఇంటికొచ్చి నా కాళ్ళ దగ్గర కూర్చో. ఆ మాటలు విన్న వెంటనే ఆ వాతావరణం అంతటా మౌనమైంది. ఆ తల్లి తనపు వేదన ఒక్కసారిగా చుట్టుపక్కల అందరి మనసులను తాకింది. విజయ్ శర్మ ఆ తరువాత గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడుతూ హింస దారి విరమించాలని పిలుపునిచ్చారు. తుపాకీతో దొరికేది మరణం మాత్రమే, కానీ ప్రేమతో దొరికేది పునర్జన్మ. ప్రభుత్వం ప్రతి మావోయిస్టుకు శాంతి మార్గం చూపుతోంది. సరెండర్ అయ్యే వారికి రెడ్ కార్పెట్ వేస్తాం, బుల్లెట్లు కాదు అన్నారు. ఈ మాటలు ఆ రోజు ఆ గ్రామంలో సరికొత్త ఆశకు కొత్త దీపాన్ని వెలిగించాయి. హిడ్మా తల్లి కన్నీటి పిలుపు, విజయ్ శర్మ మమతతో కూడిన ఆహ్వానం, ఈ రెండు కలగలిపి ఇప్పుడు ఛత్తీస్గఢ్ మావోయిస్టులపై ఒక సరికొత్త భావోద్వేగ ప్రభావాన్ని చూపుతున్నాయి. గతంలో భయం, అనుమానం మాత్రమే ఉన్న బస్తర్ ప్రాంతం ఇప్పుడు నమ్మకాన్ని నెలకొల్పుకుంటోంది. గ్రామాలు మెల్లమెల్లిగా అభివృద్ధి వైపు కదులుతున్నాయి. రహదారులు, పాఠశాలలు, ఆసుపత్రులు తిరిగి తెరుచుకుంటున్నాయి. సెక్యూరిటీ అనలిస్టుల అభిప్రాయాల ప్రకారం మాడ్వి హిడ్మా సరెండర్ అయితే అది మావోయిస్టు ఉద్యమానికి గట్టి దెబ్బవుతుంది. హిడ్మా సెంట్రల్ మిలిటరీ కమిషన్లో ప్రధాన పాత్రధారి. అతనిది 20 ఏళ్లకు పైగా అడవులతో సాన్నిహిత్యం.